వింటున్నావా పాకిస్తాన్? నీకు రెండు చెవులు పనిచేస్తే విను. ఇది మేమంటున్న మాట కాదు. ఇన్నాళ్ళు పిచ్చి పిచ్చి ప్రేలాపన పేలుతున్నావు కదా. నిన్న కాకమన్నా అసలు ఎందుకు ఈ కాంటెక్స్లో ఇటువంటి మాటలు చేయాల్సి వచ్చిందని ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ ఆర్మీ కారణం అనేది చెప్పకపోవచ్చు, కానీ ఒక్కసారి ఊహించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బోర్డర్లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామని చూసాం. రీసెంట్గా ఒక 1 మంత్ తీసుకోండి, ఒక రీసెంట్గా జరుగుతున్న పరిణామక్రమాలు, బోర్డర్లు సరిహద్దులో ఎటువంటి ఒక వాతావరణం ఉంది. మరీ ముఖ్యంగా అక్కడ తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించి వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే భారతదేశం దాడి చేస్తుందని, భారతదేశమే అది వెనకాల నుండి నడిపించిందని, బెలూచిస్తాన్ దాడి చేస్తే భారతదేశమే చేయించిందని చెప్పి, అంటే పాకిస్తాన్లో ఇంకా చెప్పాలంటే పైన ఉంటుంది కదా గిల్గిత్ బాల్టిస్తాన్ అంటూ ఉంటారు. గిల్గిత్ బాల్టిస్తాన్ అని చెప్పి అది కూడా మందే కదా. వాళ్ళేమంటున్నారు, పాకిస్తాన్లో ఉండలేమంటున్నారు. అంటే ఇటు గిల్గిత్ బాల్టిస్తాన్, దాంతోపాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బెలూచిస్తాన్, పాకిస్తాన్లో ఉండే ప్రోవిన్సెస్ వాళ్ళు ఉండలేమని చెప్పి వాళ్ళు గోలపెట్టి గగ్గులు పెట్టి రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసి పాకిస్తాన్ పంజాబ్కి వ్యతిరేకంగా, అంటే వాళ్ళ ఆ దేశానికి సంబంధించిన కీలకమైన భాగం, ముఖ్యంగా రాజకీయ నేతలు అందరూ అక్కడ ఉంటుంటారు, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉంటే భారతదేశం ఇవన్నీ చేయిస్తోంది అని చెప్పి భారతదేశం మీద ఆ ఇష్యూని భారతదేశం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. తన తప్పుని సరిచేసుకోవాల్సింది పోయి భారతదేశం మీద నెడుతోంది ఈ దుర్మార్గపు పాకిస్తాన్. ఈ నేపథ్యంలోని ఇటు మన మీదకి ఉగ్రవాదుల్ని పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది సరిహద్దుల వెంబడి. చూసాక గత కొన్ని వారాలుగా ఎటువంటి పరిస్థితి ఉందనేది. సరిహద్దుల్లో ఆ ఉగ్రవేట కొనసాగుతూనే ఉంది. అందుకే ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటు పాకిస్తాన్ గుండెల్లో, పాకిస్తాన్ ఉగ్రవాదుల నరాల్లో వణుకును పుట్టిస్తోంది. ఎందుకంటే భారత ఆర్మీ సత్తా అంటే ఏంటి, భారత ఆర్మీ ఏం చేయగలదు, భారత ఆర్మీ తలుచుకుంటే ఏం జరుగుతుంది, ఎంతవరకు లోపలికి వచ్చి కొట్టగలదు, ఏం చేయగలదు, యావత్ ప్రపంచమే చూసింది. ఏదో ఇట్టెట్టెట్ట చేతులు పేసి అట్టట్టట్టట్ట ఆటలో ఆడేసినట్టుగా కాదు. ఇటు భారత దెబ్బంటే ఏంటో ప్రపంచం చూసింది. ఎన్ని జట్లు కూలాయో, ఎన్ని స్థావరాలు పేల్చామో విజువల్స్ చూపించిన తర్వాత అరే మీరు కాదా భయపడిపోయి సరిహద్దుల్లో ఉన్న మీ ఉగ్రముగ్ర స్థావరాలను తీసుకెళ్లి ఖైబర్ పఖ్తూన్ఖ్వా కొండల్లో పెడుతోంది. గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలకి ఎక్కువ రోజులు ఉండదు. ఇక చెల్లు చీటి మీ అరాచకాలకు. తెహ్రీక్ తాలిబాన్ కూడా అదే ఉంటుంది కదా మీకు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం మిమ్మల్ని గమనిస్తోంది. పాకిస్తాన్ మీరు చేసే ఆ ఉగ్ర చర్యలను చూస్తోంది. మీరు చూడొచ్చు, ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మనం చెప్పినంత ఈజీగా పాక్ని లేపేయడం ఓకే. 150 కోట్ల మంది అండి మనం చైనా విషయం పక్కన పెడతాం. 800 కోట్ల జనాభా, 900 అనుకుందాం. 150 కోట్ల మంది జనాభా. మనం దేనికి తక్కువ? మనం ఎందుకు భయపడాలి? ఒక్కసారి భారత్ గట్టిగా పిడికిలు బిగిస్తే ఏషియాలో, అఫ్కోర్స్ చైనాకు సంబంధించి కూడా ప్రస్తుతం తటస్థ వైఖరికి ఏదో ఆలోచించే ప్రయత్నం చేస్తుంది కదా. ఎందుకంటే అమెరికా ప్రెషర్ నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ చైనా కూడా కలిసింది అనుకుందాం, ఏం చేస్తాయి ఎప్పుడు ఇవి? పక్కకెళ్ళి పప్పు వండుకొని తినడం తప్ప భరించగలవా? భారత్ గట్టిగా పిడికిలు బిగిస్తే ఆ ఊపిరాడక చచ్చిపోయే దేశం పాకిస్తాన్. ఎన్నాళ్ళు భయపడుకుంటూ కూర్చుందాం? ఈ ఉగ్రమొక్కలను ఎన్ని రోజులు మనం భరిద్దాం? మీరే చెప్పండి సమాధానం. బలంగా ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ ఎలా ఉంటుందో మన ఆపరేషన్ సింధూర్లో చూశారు. వాటిని భరించలేక కదా అమెరికా కాళ్ళు పట్టుకున్న సందర్భం, టర్కీ కాళ్ళు పట్టుకున్న సందర్భం, చైనా కాళ్ళు పట్టుకున్న సందర్భం, వంగి వనకాలు పెడుతున్న పరిస్థితి. దేశానికి తిండి లేకపోయినా, డబ్బులు లేకపోయినా ఉగ్రవాదానికి ఇంకా పెంచి పోషిస్తున్న సందర్భం. ఇప్పటికి కూడా ఉగ్రముఖులకు సంబంధించిన స్థావరాల కోసం కోట్ల ఖర్చు పెడుతున్న దేశాన్ని చూసి మనం భయపడాలా? ఈజీ కాదా? ఎందుకు కాదు? ఇలాగే ఇన్నాళ్ళు ఈజీ కాదు, ఎందుకో ఇటువంటి వైఖరితో అవలంబించున్నాం కాబట్టి ఎక్కడో నెగిటివ్ సెన్స్ కొట్టిన సందర్భం ఉందేమో. కానీ ఈరోజు భారత్ అలా లేదు. మన స్వశక్తితో, మన ఓన్ టెక్నాలజీతో, మన ఇండిజినస్ టెక్నాలజీతో వెళ్తున్నాం ముందుకి. మన డిఆర్డిఓను మెచ్చుకోవాలి, మన సైన్యాన్ని మెచ్చుకోవాలి,
మన ఆర్గనైజేషన్స్ని మెచ్చుకోవాలి, మన డిఫెన్స్ సెక్టార్ని మెచ్చుకోవాలి, ఇండిజినియస్గా డెవలప్ చేసుకుంటున్న మనల్ని మనం మెచ్చుకోవాల్సిందే. మన శాస్త్రవేత్తలని పొగడాలి, మన శాస్త్రవేత్తలను మెచ్చుకోవాలి. మన నుంచి కూడా ఇంకా అటువంటి ప్రతిభావంతులు వెళ్ళాలి. దేశ సేవకు సైన్యానికి సంబంధించి సహకారం అందిస్తున్న డిఫెన్స్ సెక్టార్ని మెచ్చుకోవాల్సిన సందర్భం. ఈ నేపథ్యంలోని మీరు చూడొచ్చు, కొంతమంది ఇంకా కమెంట్ చేస్తున్నారు, పాకిస్తాన్ గుండెల్లో సూర్య మిజైల్, దిస్ ఈజ్ అ పవర్ఫుల్ ఇండియా. గుంటనక్క స్టెబిలిటీ లేని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు కూడా, ఏం చేయలేదని చెప్పి. ఎస్, నిర్మోహమాటంగా ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యల దాన్ని ఏమంటారు, ఆ వెయిట్ని చూడండి, ఆ మాటలకున్న ఆ వెయిట్ని చూడండి. ఎందుకు సంభావ్యత అంటూ ఉంటాం కదా, సారూప్యత అంటూ ఉంటాం కదా, వాటిని ఒక్కసారి ఆ పదాలు రెండింటినీ గుర్తు చేసుకొని, ఆ పదాలు రెండింటినీ గుర్తుపెట్టుకుని ఆయన మాటలను ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. జరుగుతున్న పరిణామక్రమానికి నిజం చెప్పాలి అంటే ఈరోజు మీరు నేను ఇంత ప్రశాంతంగా ఊపిరి ఊదుతూ మన గాలిని మన స్వేచ్ఛగా పీల్చి బయటకు వెళ్ళి పకోడియో బజ్జీయో చాయో టీయో ఏదో తాగి మళ్ళీ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం ఇంత స్వేచ్ఛగా అంటే సరిహద్దుల్లో మన ఆర్మీ అలా గట్టిగా పిడికిలి బిగించి ఉంది కాబట్టి. మేరీ భారత్ మహాన్, నిర్మోహమాటంగా అలాంటి సైన్యాన్ని నేనే కాదు, సగటు భారతీయుడు ఎవడు తక్కువ అంచనా వెయ్యడు. భారత సైన్యం గల్వాన్ లోయకి సంబంధించి మాట్లాడుకుందామండి, కాస్త ఒక్క 1 minute తీసుకుంటానంతే. గల్వాన్ లోయకి సంబంధించి ఏమైంది, ఆ రోజు మన దగ్గర ఏమీ లేకపోయినా గట్టిగా ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ ఫ్రేమ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటున్నానంటే మన తెలుగు ఆయన ఏం చేశారు అక్కడ, ఇలా పిడికిలు బిగించి పిడిగుద్దులతోనే చైనాను వెనక్కి పంపించిన సందర్భం లేదా? చైనాను ఇలా పిడికిలు బిగించి, ఆ రోజు కర్రుందా, రాళ్లున్నాయా, ఏమున్నాయి, ఇదే పిడికిల్ని గట్టిగా బిగించి గిబ్ 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 అని గుద్దితే 4 అడుగులు వెనక్కి వెళ్ళిన చైనా మనం మర్చిపోతామా? ఇదా మన సత్తా. మన సత్తా మన దగ్గర ఉంది. చేతిలో ఆయుధం లేకపోయినా పిడికిలు బిగించి ముందుకు వెళ్ళగల సత్తా భారతీయుడిది. అటువంటి సంసిద్ధత, అంత సిద్ధంగా ఉంటుంది భారత సైన్యం. మీరు అన్నారు కదా ఇందా లేదో ఒక జంతువుని, నేను ఇక్కడ జంతువులు కూడా ప్రస్తావించాలనుకోవట్లేదు, ఎందుకంటే ఏ జంతువుకి సరితూగరు ఈ దుర్మార్గపు దేశపు మంద. ఆ దేశ ప్రజలకు తిండి పెట్టలేని వాళ్ళు దాడి చేస్తారా? ఏం చేస్తారు? ఎవరి అండ చూసుకుని వచ్చేస్తారు? గట్టిగా 150 కోట్ల మంది వెళ్ళి ఒక్కసారిగా బోర్డర్లో గుద్దామంటే గిబ్బని మ్యాప్ వెళ్ళి మూల పడుతుంది ఏకంగా. ఎందుకు? వాళ్ళకి బెలూచిస్తాన్ సరిపోతుంది, వాళ్ళనే భరించలేకపోతున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంది, వాళ్ళతో సాలలేకపోతున్నారు, వాళ్ళకి కావటం లేదు కదా. దాంతోపాటుగా సింధ్ ప్రావిన్స్లో గిల్గిత్ బాల్టిస్తాన్ 4 వైపు నుంచి గిబ్ 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 అని గుద్దుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఊపిరి ఆడక గింజుకుపోతుంది దేశం. మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వాళ్ళ స్థావరాలకు ఇస్తే ఏం జరుగుతుంది? ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం ఎస్, భారత సైన్యం సిద్ధంగా ఉంది. మీరు ఉగ్రముఖరిని పంపించాలనుకుని ఇంకా ఏవైనా ఎటకారం పనులో లేకపోతే ఏవైనా ఆ ఉగ్రముఖరిని పంపించి జొప్పించి భారతదేశంలో మళ్ళీ అశాంతిని ట్రిగ్గర్ చేద్దామనే ప్రయత్నం చేస్తే కనుక ప్రపంచ చరిత్రలో ఆ రోజే పాకిస్తాన్కు ఆఖరి రాత్రి అవుతుంది. ప్రపంచ చరిత్రలోని ఎవడొస్తాడో ఎక్కడి నుంచి వస్తాడో చూద్దాం. ఆ రోజు ప్రపంచమా భారతదేశమా అటువంటి పరిస్థితి వస్తుంది. ఇంతవరకు పాకిస్తాన్కి సంబంధించి మద్దతు ఇస్తున్న దేశాలకు ఒకటే వార్నింగ్ అని చెప్పుకోవచ్చు నిర్మోహమాటంగా. ఆ రోజు కనుక వస్తే 150 కోట్ల మందా, 150 కోట్ల మంది వర్సెస్ 800 కోట్ల మందా, ప్రాణానికైనా సిద్ధం ఉంటుంది సగటు భారతీయుడు. అంతవరకు శాంత రూపాన్ని చూశారేమో, ఉగ్రరూపం ఎత్తితే కష్టం. ఆ రుద్రతాండవాన్ని ప్రపంచం తట్టుకోలేదు. మీరు నేను అని తేల్చుకున్న పరిస్థితి వస్తే ఆ రోజు భారత్ కనుక గట్టిగా తలుచుకొని ఒకే ఒక అంశం కేంద్రంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. సో పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఇప్పటికీ కాస్త ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తున్నాయి. భారత్ యుద్ధాలను కోరుకోవటం లేదు, భారత్ ఇక్కడ ఎవరితోనూ వైరుధ్యాలను కోరుకోవటం లేదు, విభేదాలను కూడా కోరుకోవటం లేదు. భారత్ అడుగు వెయ్యాలనుకుంటోంది అభివృద్ధి దిశగా. భారత్ అడుగు వెయ్యాలనుకుంటోంది వసుధైక కుటుంబం సాక్షిగా. భారత్ ముందుకు వెళ్ళాలనుకుంటోంది
అందరినీ చేయి పట్టుకొని ప్రపంచాన్ని సమున్నత స్థాయికి తీసుకువెళ్లే దిశగా భారత్ ముందుకు వెళ్లాలనుకుంటోంది. అడుగు వేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగే దిశగా తప్ప నీల దౌర్జన్యంగా పక్క దేశం మీద పడేసి దోచుకునే రకం కాదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇటువంటి కుతంత్రాలు పన్నుతున్నారు కాబట్టి ఈరోజు బహుశా ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు అంతటి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మీరు కూడా వినండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ అడ్వైస్. ఒక్కసారి సరిహద్దుల్లో ఇప్పటికీ ఆర్మీ యాక్టివ్గా ఉంది. ఆఫ్ కోర్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, మరింత సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలను చూద్దాం. आराम से